అన్నారు భరత్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు. యాక్చువల్లీ ముస్లిం మెజారిటీ స్థానంలో కూడా గెలవగలరు అని నిరూపించబడినటువంటి ఎలక్షన్ ఇది. సో నేను చాలా 20 to 35%, నేను నంబర్స్ చెప్తానండి కొంత. మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్. మాల్డా 51.27% ముస్లిం పాపులేషన్ ఉంది. ముర్షిదాబాద్ 66.27%, ఉత్తర్ దినాజ్పూర్ 49.92%. 35 to 50% ఉన్నటువంటి జిల్లాలు 37% బీర్భూమ్ లో ఉంది. సౌత్ 24 పర్గనాస్ 35%. ఇట్లా లెక్కేస్తూ పోతే 35 టు పైన 35 వరకు పర్సెంటేజ్, 30%, 35% ఉన్నటువంటి యావరేజ్ గా ఉన్నటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. అట్లాంటి స్థానాల్లో అంటే ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ 35 మార్కులతో మొదలుపెట్టి 100 మార్కుల కోసం ప్రయత్నం చేస్తే, వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు మైనస్ నుంచి మొదలుపెట్టి వాళ్ళు స్టార్ట్ చేయాలి. అంటే మిగిలిన 65%లో అంటే 65 to 70% ఓట్లలోనే గెలిచి తీరాలి. ఇందులో మీకు తెలుసు ఎట్లా ముస్లిం ఓట్స్ ఏమో 95% పోల్ అవుతాయి. ఎక్కడ ఆగవు, వాళ్ళు అసలు ఆగరు. తక్కువ ఓట్లు వేయడం అనేది ఉండదు. గంపగుత్తగా 95% పోల్ చేస్తారు వాళ్ళు. 90% ఎబోవ్ ఉంటది. హిందూ ఓట్లు మాత్రం 60% దగ్గర అయిపోతుంటాయి. 60-70% అయితేనే చాలా గొప్ప పోలింగ్ అయినట్టు. అట్లాంటి దాన్ని వాళ్ళ 95% కి హిందూ ఓట్స్ తీసుకురావాలి, యాజ్ వెల్ యాజ్ అక్కడ విజయం సాధించాలి. అందులో మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ రాజకీయాలు, సంక్షేమ పథకాలు, మహిళ అనే ఒక పేరు, ఇది కాక ఎలక్షన్ అనే ఫ్రాడ్ అనే పేరు, ఇవన్నీ పక్కన పెడితే అటు కమ్యూనిస్టులు ఇటు కాంగ్రెస్ అన్నిటి మధ్య హిందువులంతా ఏకమయ్యి ఓటు వేసినటువంటి చరిత్ర ఇది. సో బెంగాల్ ప్రజలకు ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి అండ్ అభినందనలు చెప్పాలి. అండ్ ఇందాక గిరిధర్ గారు అన్నట్టుగా యాక్చువల్లీ అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిని చక్కదిద్దడం కోసం ఇమీడియట్లీ వాళ్ళు రంగంలోకి దిగుతారని మనం అనుకుందాము. అండ్ ఆల్రెడీ రంగంలోకి దిగారని నా అభిప్రాయం. ఎందుకంటే ఆర్ఎన్ రవి గారిని అక్కడ గవర్నర్ గా నియమించారు. యాక్చువల్లీ కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ముందే జరిగినటువంటి తమిళనాడు నుంచి అక్కడ తీసుకెళ్లారు. ఆర్ఎన్ రవి గారు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చేశారు. ఆయన అజిత్ దోవల్ గారికి డిప్యూటీగా పనిచేసేటువంటి వ్యక్తి. సో ఆల్రెడీ అక్కడ ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మీద ఒక దృష్టి కేంద్రీకరించడం మొదలైపోయింది. సో బెటర్. నేను డార్జిలింగ్ వెళ్ళానండి. డార్జిలింగ్ వెళ్ళినప్పుడు అక్కడ చికెన్ స్నెక్ ఆ ప్రాంతంలో సిలిగురి కారిడార్, బాగ్డోగ్రా ఆ ప్లేస్ లో అయితే మనుషులు తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయంట. తగలబెడితే కూడా కనీసం మాట్లాడే పరిస్థితి లేదంట. ఎవరు అసలు కనీసం న్యూస్ పేపర్ లో కూడా పెద్దగా రావు, చిన్న చిన్న ఆర్టికల్స్ గా వస్తాయి. ఒకవేళ రాసినా కూడా మమతా బెనర్జీ దౌర్జన్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇవాళ ఆ బయటకు వచ్చాము. బెంగాల్ కి నిజమైన స్వాతంత్రం వాళ్ళు వచ్చింది అనుకుందాం, హిందువులకి స్వాతంత్రం వచ్చింది అనుకుందాం. రేప్స్ అండ్ మర్డర్స్ ఆర్ కామన్ అండి. భరత్జీ మీకు ఒక న్యూస్ ఇస్తాను. అజిత్ పాల్ శర్మ, సింగం ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్, 5 years వెస్ట్ బెంగాల్ కి డిప్యూటీ అయ్యారు. Bharatji, ఒక్కటే aspect. Just wanted to conclude from my end. చెప్పండి 1 minute. Yes. ఒక్క సెకండ్ ఒక చిన్న టేక్అవే ఉందండి దీంట్లో. మీరు అన్న దాంట్లో యాక్చువల్లీ మనకు బెంగాల్ అనగానే మామూలుగా పార్లమెంట్ లో మాట్లాడేవాళ్ళు, బయటకు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు మహువా మైత్రా, సాగరికా ఘోష్ ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు కదా. ఇవాళ నుంచి వాళ్ళ గురించి మాట్లాడడం మానేసి బెంగాల్లో సందేశ్ ఖలీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ, రేఖా పాత్ర గారు, అండ్ ఆర్జీకర్ ఆసుపత్రికి సంబంధించి రత్నదేవ్ నాథ్ గారు, రేప్ విక్టిమ్ మదర్, ఆమె గురించి, అండ్ కలితా మాఝీ గారు ఒక పని మనిషి, వాళ్ళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆమె. ఇలా ఈ ముగ్గురిని నిజంగా మహిళా శక్తులుగా మనం గుర్తించాలి. మహువా మైత్రాలు, సాగరికా ఘోషులు కాదు. యమునా గారు. ఎస్. Bharatji, I just wanted to, ఈ రోజు మన జీ న్యూస్ మాధ్యమంగా I just wanted to definitely put something very అంటే ఒక తీవ్రమైన ఆస్పెక్ట్ నే మనని I wanted to just express this. ఈ రోజు డ్యూరింగ్ మమతాస్ రెజిమ్ మీరు చూస్తే లాట్స్ ఆఫ్ వైలెన్స్ ఆన్ పీపుల్, అంటే చాలా బడుగు బలహీన వర్గాల జనాల మీద కానివ్వండి, అప్రెస్డ్, డిప్రెస్డ్, సప్రెస్డ్ సెక్షన్స్ మీద కానివ్వండి, ఉమెన్, ఇలా ఒక్కరు కాదు అనేక రకమైన వైలెన్స్ ఏదైతే స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ డ్యూరింగ్ మమతాస్ రెజిమ్ ఏదైతే జరిగిందో, ఇన్నేళ్లలో ఎంత మందిని పొట్టన పెట్టుకుందో, ఎంత వైలెన్స్ జరిగిందో, ఎంత మంది ఆస్తి నష్టం జరిగిందో, ఆస్తులు అపహరించారో, ప్రాణ నష్టం జరిగిందో, వాళ్ళకి ఆకృత్యాలు జరిగాయో, దీని మీద పూర్తి నివేదిక ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వము ఒక ప్రత్యేక బృందాన్ని పంపించాలి. ఒక ప్రత్యేక బృందాన్ని
సమయాన్ని అలాట్ చేయాలనేది నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది నిర్లక్ష్యం కాదు. అన్నిటికీ మించి ఈ రోజు ఏదైతే ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఈ దేశ భద్రతకు సంబంధించి దేశ విద్రోహులను ఈ దేశం లోపలికి రప్పించిన ఘనత ఆవిడిది. కాబట్టి ఇది కేవలం ఒక ఎలక్షన్ లాగా చూడొద్దు. ఎలక్షన్ లో ఒక పార్టీ ఓడిపోయింది, ఒక పార్టీ గెలిచింది కాదు. ఇక్కడ ఈ రోజు ఒక పార్టీ అంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్న రాజకీయ పార్టీలు దేశ విద్రోహ శక్తులకు ఎలా అండనిచ్చాయి, ఎలా వాళ్ళని లోపల రానిచ్చాయి, ఎలా వాళ్ళకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ కార్డులు ఇచ్చాయి, వాళ్ళని ఎలా కూర్చోపెట్టాయి, ఎలా మేపాయి, ఎలా ప్రాణాలు హరించాయి, ఎలా ఆడపిల్లలను బతుకులు నాశనం చేశాయి. ఇటువంటి స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్, టెర్రరిజం డ్యూరింగ్ మమతాస్ రెజిమ్ ఏదైతే జరిగిందో దీని మీద పూర్తి నివేదిక ఎంత మందిని బలికొన్నది అనేది ఈ రోజు భారతదేశానికి, ప్రపంచానికి తెలియాలి. బికాస్ వాళ్ళు నరేటివ్స్ మీద వస్తున్నారు. ఈ నరేటివ్స్ ని ఊరికే వదలకూడదు అనేది నా ఆలోచన. ఇక్కడ ఖచ్చితంగా కూడా దీన్ని వదిలిపెట్టకూడదు. ఇట్ ఇస్ స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరిగింది డ్యూరింగ్ మమతాస్ రెజిమ్. దీని అన్నిటికీ కూడా బదులు ఇవ్వాల్సిందే. దీని మీద ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఫామ్ అవుతున్న గవర్నమెంట్ కూడా ముందు ఒక సపరేట్ శాఖను పెట్టాలి, ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలనేది నేను ఖచ్చితంగా ఈ రోజు బెంగాలీల ఒక వాళ్ళ రక్తపు కన్నీరు సాక్షిగా ఎంత మంది బలిదానం అయ్యారో ఈ ప్రపంచానికి తెలియాలి, భారతదేశానికి కూడా తెలియాలి, అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దీని మీద ముందు ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీద దేశ భద్రతకు సంబంధించింది ఏవైతే విద్రోహ శక్తులు అసలు వీళ్ళు ఏం చేశారనేది ప్రపంచానికి తెలియాలి. దీని మీద ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా నేను నిజంగా ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ మాధవ్ చౌదరి గారు, అదేవిధంగా యమునా పాఠక్ గారు, మామిడి గిరిధర్ గారు, నేషనలిస్ట్ ఆఫ్ సాయి గారు, ప్రియా చౌదరి గారు మీరు ఉండండి. సో మొత్తానికి కొత్త ప్రభుత్వం మే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తుందట. సో అక్కడ రాజకీయాలు పక్కన పెడితే అస్సాం, వెస్ట్ బెంగాల్ ఈ రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ స్టేట్స్, బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. ఇన్ఫ్యాక్ట్ ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా 7 సిస్టర్ స్టేట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దేశ భద్రత దృష్ట్యా. సో ఇప్పుడు కొత్తగా రాబోయే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సపోర్టుగా అక్కడ దేశ భద్రతకు అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకుంటుంది. సంతుష్టీకరణ రాజకీయాలు ఇక ముగింపు పలుకుతుందని ఆశిద్దాం. ఇంకో రాష్ట్రం అటు ఈశాన్య రాష్ట్రం నుంచి